మహోన్నతుడైన తండ్రి నామానికే మహిమ కలుగును గాక. పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా షలోం. తన కుమారుడైన మెస్సీ గారి నామంలో మీకు శుభం కలుగును గాక. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే మేలు చేసిన వారికి కీడు చేయుట అన్న అంశం మీద మనం ప్రార్థిస్తున్నా, మనం చదువుతున్నా ఈ గ్రంథంలోని మాటలు మనం కొన్ని తీసి మనం నేర్చుకుందాం ఈరోజు. ఇది ఎవరిని కూడా ఉద్దేశించినవో లేక ఎవరిని విమర్శించినవో మాటలు కాదు. ఒకవేళ ఈ వాక్యం విని ఎవరు కూడా హృదయాలను బాధ పెట్టుకోవద్దు. ఈ వాక్యం విని మీ జీవితాలు మార్చుకున్నారా? పరమ తండ్రికి మహిమ కలుగును గాక. కావున ప్రియ సహోదరులారా, ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే, పరమ తండ్రి మన పూర్వీకుడైన ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో సహాయం చేశాడు, ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో వారికి మేలు చేసేది కానీ కీడు చేయలేదు. మేలు చేసేది కానీ కీడు చేయలేదు. కానీ వారు కీడులో ఉండేటప్పుడు తండ్రి చేసిన మేలుని తలంచుకొని సంతోషించారు. వారు మేలులోకి వచ్చాక తండ్రి చేసిన మేలుని తలంచుకొని ఆయనకి కీడు చేశారు. ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది. ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో కూడా అదే ఉంది. అందుకు తగు కొన్ని మాటలను మనం చూసుకునే ముందు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 1వ వచనం ఆయన అంటాడు, మీ కుమారులు కుమార్తెలు రాబోతున్న దినాల్లో నా నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే నా కట్టడాలను అనుసరించండి, నా విధులను అనుసరించండి, అప్పుడు నేను మీకు చూపించే దేశంలో మీకు సౌఖ్యం చూపిస్తాను అని పరమ తండ్రి చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు కష్టంలో ఉండేటప్పుడు దేవునికి మొరపెట్టారు, నష్టంలో ఉండేటప్పుడు కన్నీరు కార్చారు, బాధల్లో ఉండేటప్పుడు ఆ తండ్రైన పరమ తండ్రికి వారు మొరపెట్టి ఏడ్చి ఆయన నుంచి మేలు పొందుకునేలాగున ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు. ఇలాంటి వారు సమాజంలో ఈరోజు కూడా ఉన్నారు, జాగ్రత్త. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూస్తే అక్కడ కొన్ని రహస్యాలు బయటపడుతున్నాయి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. 10వ వచనంలో ఫరో యొక్క సైన్యము, రథములు, జనము, గుర్రములు, బల్లాలు పట్టుకొని మోషే దగ్గరున్న ఇశ్రాయేలు ప్రజల కోసము పరుగులు పెడుతూ వస్తుంటే వారు భయపడి తండ్రికి మొరపెట్టారు. అక్కడ తండ్రికి మొరపెట్టి ఏడ్చారు. ఏడ్చినప్పుడు అప్పుడు వారు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఫరో దేశంలో వారు ఉన్నప్పుడు మోషేని పంపించి అనేకమైన అద్భుత కార్యాలు వారి కోసం చేయించి ఫరో హృదయాన్ని గెలిచి, కఠినమైన హృదయాన్ని గెలిచి వారిని భయపెట్టి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుని మీద విశ్వాసం ఉందా లేదా అంటే సగ విశ్వాసం మాత్రమే ఇశ్రాయేలు చూపించారు ఆ దినాల్లో. సగమే, పూర్తిగా కాదు. ఎప్పుడైతే జనంగాని చూశారో భయపడిపోయి వారు మోషేతో అంటారు, మోషే మేము అక్కడే చెప్పాం, ఐగుప్తులు ఉండేటప్పుడే చెప్పాం, మమ్మల్ని విడిచిపెట్టే, చావైనా బ్రతుకైనా ఇక్కడే ఉంటాం మేము అని చెప్పిన మాట నీకు జ్ఞాపకం లేదా? ఇప్పుడు ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి అదిగో రథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, జనంగా వస్తున్నారు, వారితో ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి నువ్వు ప్లాన్ వేసుకున్నావా? ఎంత సులభమైన మాట అండి అది, ఎంత అనాలోచనైన మాట అండి. ప్రియ సహోదరులారా, దేవుడని తండ్రి మోషేని ఎలానన్నా మోషేని బ్రతిమలాడి అక్కడ పంపించి అనేక క్రియలు చేసి అనేకమైన వింత వింత కార్యాలు చేసి ఆ దేశ ప్రజలను భయపెట్టి విముక్తి చేశాడే.
పరమ తండ్రి. ఆయన మీద విశ్వాసం ఉందా లేదా? ఇంతకీ మేలు చేశాడా, కీడు చేశాడా? మేలు చేశాడు. కానీ మోషే ద్వారా తండ్రి చేయించిన అద్భుత కార్యాలు చేసిన మోషే, అంటే మేలు చేసిన మోషేని పక్కన పెట్టుకొని వస్తున్న ఆ ఫరో సైన్యానికి సపోర్ట్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు సంఘంలో, కుటుంబాల్లో అందరి మధ్య ఇదే జరుగుతుంది. మేలు చేసే వారి చేత మేలు చేయించుకొని ఆ మేలు పొందుకున్న తర్వాత వారిని తీసి పక్కన పెట్టి ఎవరిని ప్రేమిస్తారని వీళ్ళు? శత్రువులను ప్రేమిస్తున్నారు. శత్రువులకు భయపడుతున్నారు. శత్రువులకు లోబడిపోతున్నారు. వారు ఏది చెప్తే అదే చేయడానికి సిద్ధపడిపోతున్నారండి. స్త్రీలు కానీ పురుషులు కానీ. నష్టపోయేది ఎవరో తెలుసా? ఓ క్రైస్తవుడా, నమ్మిన వారే నష్టపోతారు. జాగ్రత్త. నమ్మిన వారే నష్టపోతారు. మంచి విత్తనము ఎంత దూరం విరిచిపెట్టినా, అది ఎక్కడ పడినా, విసిరేసినా, అది మంచి విత్తనం కనుక అది ఫలిస్తుంది ఎక్కడో కాడ. చెడ్డ విత్తనానికి ఎన్ని నీళ్లు పోసి పెంచినా, ఎంత జాగ్రత్తగా వేసినా అది చెడ్డ విత్తనం కనుక కుళ్ళిపోతుంది. సమాజం కూడా అలాగే ఉన్నది ఈరోజు. క్రైస్తవులారా, మేలు చేసిన పరమ తండ్రిని మేలు చేయించడానికి ఉపయోగించిన మోషే మీద సొనుక్కొని ఆయన తిట్టి అవసరత రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడిపోయారే. మేలు చేసిన వాటిని, మేలు చేయించిన వాటికి వ్యతిరేకంగా ఉన్నారే. కీడు చేసేవారి పక్క మీరు వెళ్తారా? కీడు చేసేవారి పక్క వెళ్తారా? అప్పుడు వారు అంటున్నారు, మోషే అక్కడ సమాధులు లేవని ఈ అరణ్యుడు చంపడానికి మమ్మల్ని నువ్వు తీసుకొచ్చావా? తండ్రి అందుకే నా పంపించాడు. ఇదా మాకు చేసిన మేలు. వ్యతిరేకించారండి. ప్రియ సహోదరులారా, నేటి క్రైస్తవ జీవితాల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారండి. భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ వింటున్నారు. కానీ దుర్మార్గుడికి, శత్రువులకే ఓటు వేస్తున్నారు. వాళ్ళని నెత్తి మీద పెక్కించుకుంటున్నారు. మేలు చేసేవాడిని కాళ్ళ కింద తొక్కుతున్నారు. ఎంతకాలం తొక్కగలరు మీరు? కొంతకాలమే. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో తండ్రి బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా ఆయన బాధ. ఆకాశం ఆలకించి భూమి చెవియగ్గు, నా పిల్లలను పెంచి పెద్ద చేస్తే ఈరోజు నా మీద తిరగబడ్డారు. అది ఎవరికి క్షేమం కాదు. మనుషులని మనకి క్షేమం కాదు. అది ఎవరికి మేలు? తండ్రిన పరమ తండ్రికి, ఆయనకే మేలు. ఆలోచించండి క్రైస్తవులారా. మేలు చేసేవారు ఎవరో, కీడు చేసేవారు ఎవరో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక మనిషితో నీకు అవసరం అయితే ఆ మనిషిని ఉపయోగించుకొని, ఈరోజు నీకు ఆ మనిషి అవసరం లేకపోతే మేలు చేసే మనిషిని తీసి పక్కన పెట్టి, దుష్ట ఆలోచనతో కలిగిన వాళ్ళని పక్కన రప్పించుకొని వారితో సాంగత్యం చేస్తున్నారే ఈరోజు క్రైస్తవులారా. మీ భక్తి ఎలాంటిదో, మీ విశ్వాసం ఎలాంటిదో, మీ యొక్క జీవన విధానం ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకోండి. కానీ ఎప్పటికైనా చెడే మంచే. మీరు అంటున్నారు చూసావా, ఆకాశం ఆలకించి భూమి చెవియకు, నా పిల్లల్ని ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో మేలు చేశాను, ఎంతగానో వారికి సహాయం చేశాను, ఎంతోమంది భక్తులతో వారికి సహాయం చేయించాను. కానీ ఈరోజు నా మీదే తిరగబడ్డారు. హల్లెలూయా. 109వ అధ్యాయం 7వ వచనం అంటాడు సంకీర్తనలో. 109వ అధ్యాయం 6-7 వచనాలు అంటాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబడ్డారు. ఇంతకన్నా ఇంకా వాక్యం ఏమి ఉండదండి. అందుకే ముందు చెప్పిన ఎవరు ఉద్దేశించిన మాట కాదు ఇవి. సాక్షాత్తు దేవుని యొక్క హృదయంలోంచి వచ్చిన పలుకులు ఇవి. నేను చేసిన మేలుకు ప్రతిగా నా మీద పగబట్టారంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి చేత మేలు పొందుకుంటున్నావో, ఎవరు నీ యొక్క సౌఖ్యం కోరుకుంటున్నారో, ఎవరు నీ సంతోషం కోరుకుంటున్నారో, ఎవరు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నారో వారి మీద నువ్వు పగబెట్టినావే.
వారిని తీసి పక్కన పెడుతున్నావే, అది నీకు శ్రేయస్కరం కాదు. ఓ క్రైస్తవుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా ఆలోచించండి. నీకు మేలు చేసేవారు ఎవరో, కీడు చేసేవారు ఎవరో మీరు ఆలోచించుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. ఆనాటి మన పూర్వీకులని స్త్రీలు కూడా అది ఆలోచించక ఉన్నారు కనుకనే నశించిపోయారండి, కృషించిపోయారు, పాడైపోయారు. ఆఖరికి ప్రాణాలు కూడా విడిచిపెట్టేసుకున్నారు. అప్పుడు అంటాడు మోషే, అప్పుడు అంటాడు, ఇశ్రాయేలులారా, ఇంతకాలంగా తండ్రి తండ్రి పరమ తండ్రి మీకు చేసిన మేలుకి ఇదా మీరు మాట్లాడేది? ఇప్పుడు చూస్తున్నా ఐగుప్తీయులు ఇంకా మళ్ళీ మీరు చూడలేరు, ఇప్పుడున్న కష్టం మీకు ఇంకా రాదు అని మోషే ధైర్యం చెప్పాడండి. ఏమి లేదు, వారికి తినాలనుకునేటప్పుడు, త్రాగాలనుకునేటప్పుడు అన్నపానములు ఇస్తే మంచిది, లేకపోతే నడిపించిన మోసాన్ని చంపడానికి సిద్ధమైపోరండి. అదండి మానవ బుద్ధి. ఈరోజు కూడా అంతే. నీ ఆకలి తీర్చేవారిని, నీ బాధల్లో కష్టాల్లో సహాయం చేసేవారిని, మాట సహాయం చేసేవారిని, అభిమానించేవారిని ఈరోజు కించపరుస్తున్నాను. జాగ్రత్త. అది రాబోతున్న దినాల్లో నీకే కీడు కానీ అది మేలు కాదు. అయినా సహించాడు తండ్రి, సహించాడు. చాలామంది ప్రవక్తలతో చెప్పించాడు. అలాగే ఇర్మియా గారితో చెప్పించాడు. ఇర్మియా 18 అధ్యాయము 10-12 వచనాలు మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథం 18 10-12 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ అంటాడు, ఓ ఇర్మియా, నీ వెళ్ళు, వారు కీడు చేస్తున్నారు, వారు కీడులో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారిని నేను మళ్ళా బాగు చేస్తానని చెప్పు, వారి దేశం వాళ్ళకి ఇస్తానని చెప్పు, నా మాట వింటే నాతో ఉండమని చెప్పు, నా మాట నీ మాటగా చెప్పు అంటే ఇర్మియా వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు పూజిస్తున్నాం పరమ తండ్రి, ఇదిగో ఈ వార్తలు మీకు చెప్పమన్నాడు. ఇప్పటికన్నా మీరు చెడుతనం విడిచిపెట్టండి, చెడు మార్గాల నుంచి మీరు బయటికి రండి, చెడు ఆలోచనల నుంచి బయటికి రండి, మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు, మీకు కావాల్సిన సమస్యను సమకూరుస్తాను అంటున్నాడు, మీ యొక్క కుటుంబాలలో, మీ యొక్క రాష్ట్ర దేశాలలో మీకు సౌఖ్యం కల్పిస్తానన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పమన్నాడు. నిజమే చెప్తే వారు ఏమన్నారు తెలుసా? 12వ వచనంలో, ఇర్మియా, నీకేం బుర్రపాడైపోయిందా? నీకేం బుర్రపాడైపోయిందిటయ్యా, మాకెవరి సహాయం అవసరం లేదు, ఎందుకంటే మేము ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం, ఎవరి మాట మాకు అక్కలేదు, వెళ్ళి చెప్పు, నీవు చెప్తున్న ఈ మాట నిష్ప్రయోజనము. చూసారా, మంచి మాట ఎవరికి కూడా రుచిగా ఉండదండి. చెడ్డ మాటలు, చెడ్డతనంతో ఉన్న వారిని ప్రేమిస్తూ ఉంటారు. తండ్రి అదే బాధపడ్డాడు. ఈరోజు సమాజం కూడా చాలామంది మనుషులు దానికోసమే బాధపడుతున్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఓ ఇర్మియా, నీ మాట నిష్ప్రయోజనము, నువ్వు ఎంత గింజుకొని చెప్పినా సరే, మా హృదయానికి ఏదైతే తలంపు వచ్చిందో, మా హృదయంలో మేము ఏదైతే దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయో వాటి ప్రకారంగా మేము నడుస్తామయ్యా, ఆయన మాట మేము వినమని చెప్పు అన్నారు. ఇదండి మేలు చేసేవారికి అవతల వాళ్ళు ఇచ్చే గౌరవము, అవతల వాళ్ళు ఇచ్చే బహుమానము. ఓ సంగమా, సమాజం ఈరోజు అలాగే ఉన్నది, కుటుంబాలు అలాగే ఉన్నాయి, వ్యక్తిగత స్నేహితులు, బంధువులు అందరూ అలాగే ఉన్నారు. కనుకనే వారు కొంతకాలమే మేలులో ఉండగలుగుతున్నారు, కొంతకాలమే వెలుగులో ఉండగలుగుతున్నారు, కొంతకాలమే ఉంటున్నారు. కానీ చివరికి వాళ్ళ బ్రతుకు ఎందుకు పనికి రాకుండా పోతుందండి. ఓ క్రైస్తవుడా, నీ జీవితము, నువ్వు స్త్రీలు కానీ పురుషులు కానీ వాక్యం వింటున్నా, మీరు మీ జీవితాలు సరి చేసుకోండి. మేలు చేసేదేదో, కీడు చేసేదేదో, మేలు చేసేవారు ఎవరో, కీడు చేసేవారు ఎవరో, మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోమని ఈ లేఖనాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే పరమతండ్రి మనకిచ్చాడు. ఇదేదో కల్పిత కథలు కాదు. ఆయన అంటున్నారు, నీ మాట నిష్ప్రయోజనము, నువ్వెంత మొత్తుకున్నా సరే మాకు అవసరం లేదు, మా హృదయానికి ఏదైతే తలంచుకున్నామో ఆ మూర్ఖపు హృదయంలో ఏదైతే ఉందో అలాగే మేము జీవిస్తాము అంటే అప్పుడు పరమ తండ్రి కోపం రాదా? మనకి కోపం రాదా? మన కుటుంబంలో అనుకుందాం, అక్కో చెల్లు, అన్న తమ్ముడు, భార్య భర్త, కన్న బిడ్డలో ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు మనం చెప్తాం, నాలుగోసారి నీకు విసుకురాదా? అప్పుడు ఏం చేస్తామంటే వారు నాశనాన్ని కోరుకుంటారు.
అప్పుడు అంటారు ఒకటే మాట, ఎవరన్నా ఏమ్మా, ఏం బాబు ఇలా ఉన్నా, ఏమమ్మా ఎలాగంటారు, పోతే పోనండి, వాళ్ళ కర్మ మేము ఏం చేయలేం, వాళ్ళు నశించిపోతే నశించిపోయి పోతే పోనీ అంటాం మనుషులమైన మనం. దేవుడు కూడా సహించి 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 పరమ తండ్రి మొదటి కొరింథీయుల పత్రికలో ఒక మాట అంటాడండి, 10వ అధ్యాయము 5-6 వచనాల్లో. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, వారిలో చాలామంది తండ్రికి ఇష్టలుగా జీవించలేదు గనక అరణ్యంలో వారు సంహరించబడిరి. ఇష్టంగా జీవించలేదు, చెప్పినంత కాలం చెప్పాడు, మాట వినలేదు. అప్పుడు ఏం చేశాడు, వెలుగుతున్న దీపాలను తీసేశాడు ఆయన, అంతే. ప్రియ సహోదరులారా, ఈ దీపం మనలో ఉన్నంతసేపే మనం గెంతులేస్తాం, గింజుకుంటాం, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం, ఎంతో పొగరుగా అహంకారంగా ఉంటాం. ఈ దీపం కానీ తీసేస్తే ఎందుకు పనికిరావు అయ్యా నువ్వు, స్త్రీలు కానీ పురుషులు కానీ. జ్ఞాపకం చేసుకో, నీ మేలు కోరిన వారిని, నీ సౌఖ్యం కోరిన వారిని జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు నిజంగా క్రైస్తవురాలువే. అలా కాకుండా తెర వెనకాల ఒక మాట, తెర ముందు ఒక మాట, అంటే మొహం మీద ఒక మాట, మనిషి వెనకాల ఒక మాట మాట్లాడుకుంటే అది నీకే కీడు తప్ప మేలు కాదు. అయిన వాళ్ళు చాలామంది తండ్రికి ఇష్టంగా లేనందున వారు అరణ్యములో సంహరించబడిరి అని 6వ వచనం అంటాడు. మీరు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే, మీరు కూడా చెడ్డదాన్ని ఆశ్రయించినట్లయితే మీరు కూడా నశించిపోతారు. కనుకనే ఈ సంగతులన్నీ కూడా మనకి దృష్టాంతంగా ఉన్నాయి అంటే గుర్తులు. మీరు అట్టి వారిని అలా జీవించాలనుకుంటే జాగ్రత్త, మీరు నశించిపోతారు జాగ్రత్త అని చివరికి చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో క్రైస్తవుడు. మరలా చెప్తున్నాను, ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పిన మాట కాదు, ఎవరినో కించపరిచిన మాట కాదు. సత్యమేదో అసత్యమేదో, నీతి ఏదో అవినీతి ఏదో, నిజమేదో అబద్ధమేదో, వెలుగేదో చీకటేదో తెలుసుకోమనే ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. తండ్రితో మనం సాంగత్యం కలిగి ఉండాలి, అలాగే మంచివారితో మనం జత కలిగి ఉండాలి, వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ. నీ మేలు కోరుకున్న వారికి కీడు చేస్తావా? నీ మేలు కోరుకున్న వారిని అసహ్యంగా మాట్లాడతావా? ఇది ఎంతవరకు న్యాయమో క్రైస్తవుడా? అలా ఉండొద్దని మన చేతిలో పట్టుకున్న గ్రంథం ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, దేవా నీకే స్తోత్రములు. పరమ తండ్రి యొక్క ఉదయకాల సమయంలో నీవు చెప్పిన హితబోధన బట్టి స్తోత్రం. నిజమేనైనా నీ ప్రేమకు బదులుగా మేము కీడే చేసాం కానీ మేలు చేయలేదు. అలాగే నానా మనుషులు కూడా మనిషితో అవసరమైనప్పుడు మేలును, అవసరం లేకపోతే వారిని తీసివేసి కీడును కలిగినట్లుగా జీవిస్తున్నారు. అట్టి చెడు గుణవారు లేకున్నట్లు ఇదిగో తండ్రి, వాక్యం ఉన్న బిడ్డలో నిజమైన తండ్రి పశ్చాత్తాపం కలిగించి వారు చేసిన తప్పులు వారు తెలుసుకొని అయ్యా నీ చెంతకు వచ్చేలాగును, అలాగే మంచివారిని అభిమానించేలాగును, మంచివారి యొక్క మాటలు వినేలాగును, వారి జీవితాలు తండ్రి నాన్న ఫలపరితం చేసుకునేలాగును మీరే కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని మీ దివ్యమైన ఆశీర్వాదములు తండ్రి మా అందరికీ సమానంగా దయచేయమని మా రక్షకుడైన పరమ తండ్రి నామంలో తన కుమారుడైన యెహోవా నామంలో ప్రార్థన సమర్పించుకుంటున్నాం. పరమ తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన మెస్సీ గారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడే ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి మరొకసారి పరమ తండ్రి నామములో సాలోం సాలోం.